అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన మాతృభూమి అనే పాఠ్యాంశానికి సంబంధించిన పాఠ్యభాగ విశ్లేషణని ఈరోజు వీడియోలో చూద్దాం. దీన్నే పుస్తక సమీక్షగా కూడా చెప్పవచ్చు. మాతృభూమి అనే పాఠ్యభాగం రచించిన రచయిత్రి పేరు పవని నిర్మల ప్రభావతి గారు. ఈవిడ గారు అనేక కథలను, కవితలను, నవలను రచించారు. తర్వాత దేశభక్తి. అసలు ఈ పాఠంలో మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మన దేశం మీద ప్రేమ, అభిమానం, గౌరవం అనే భావాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా సోదరభావంతో కలిసి ఉండాలి. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. దేశం బాగుంటేనే అందరిలో ఉన్న మనం కూడా బాగుంటాం. దేశానికి రక్షణ లేకపోతే ఇక మనకు రక్షణ ఎలా ఉంటుందనే భావన విద్యార్థులకు గ్రహించాలి. దేశభక్తి. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు ఉదాహరణగా వీర తన కుటుంబంను కూడా ప్రాముఖ్యత ఇవ్వకోకుండా తన దేశం కోసం దేశ సేవలను నిమగ్నమయ్యాడు. తన కుటుంబం పరిస్థితిలో దృష్టిలో ఉంచుకుని తన సైన్యంలో చేరి చివరకు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డ వీర. ఈయన యొక్క జీవితం ప్రతి ఒక్క భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలి. కుటుంబ బంధాలు. ఈ పాఠంలో మాతృభూమి అనే పాఠ్యభాగంలో కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయంటే, అదే ఊర్లో ఉన్న పద్మజ, రాజారావు ఇద్దరు సుధీర్ తన తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులు? సుధీర్ తల్లిదండ్రులు పద్మజ, రాజారావు. వారు తమ బిడ్డ సైన్యంలో చేరతారంటే వద్దని మా బిడ్డ మా ముందు ఉండాలని సుధీర్కు సైన్యంలో చేరనీయకుండా ఆపి తమ స్వార్థాన్ని చూపించి తమ బిడ్డ కళ్ళెదుటే ఉండాలని చెప్పారు. అదే ఊరిలో ఉంటున్న రోసయ్య, చంద్రమ్మలో ఒక పేద కుటుంబంలో జీవిస్తూ ఉండేవారు. వీరి పెద్ద కొడుకువైన వీర తన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని తన తల్లిదండ్రులు చంద్రమ్మతో, అమ్మ, నేను ఇక్కడ ఉన్న ఆకలితో చచ్చేదానికంటే సైన్యంలో చేరితే మన కుటుంబానికి కావలసిన ధనం సమకూరుతుంది, మన కష్టాలు తీరుతాయి, తమ్ములను చెల్లెలను చదివించవచ్చు, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి, ఇల్లు కట్టుకొని నిశ్చింతగా ఉంటున్నారు అనేది ఆ వీర భావన. ఈ విషయం తెలుస్తుంది పిల్లలకి. నిజమైన దేశభక్తి అంటే ఏంది? వీర సైన్యంలో తన ప్రాణాలను దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశాడు. వీర జ్ఞాపకార్థం వారి ఊరిలో స్మారక సభను ఏర్పాటు చేశారు. అందులో సుధీర్ తల్లి పద్మజ హాజరయ్యారు. ఇంకా ఎందరో వచ్చి వీర త్యాగాన్ని గురించి కొనియాడారు. ఆ రాత్రి వీర తల్లిదండ్రులు అయిన రోసయ్య, చంద్రమ్మలు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ నిద్రలోకి జారుకుంటున్నట్లుగానే వారు తమ కొడుకులలో రెండవ కొడుకైన తమ రెండవ బిడ్డను దేశ రక్షణ కోసం సైన్యంలో తమ రెండవ కొడుకును పంపించాలని నిర్ణయించుకున్నారు. ముగింపు. ఈ విధంగా మాతృభూమి అనే పాఠ్యాంశం గురించి విద్యార్థులు శ్రద్ధగా చదివి నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశ సేవలో నిమగ్నం అవ్వాలని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మాతృభూమి పాఠ్యభాగాన్ని గురించి విద్యార్థులు అర్థం చేసుకున్నారు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.